హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రేణుదేశాయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి డాగుల కోసము ఎంతో బాధతోన ఆమెలో ఉన్న బాధనంతా ఎందుకు ఇలా చేస్తున్నారు? డాగ్స్‌ని ఎందుకు మనం కాపాడతలేము? ఎందుకు ఇది పెట్టట్లేదు? కనీసం తినడానికి పెట్టకుండా దానిని చంపేస్తున్నారెందుకు? దానిని ఇది చేస్తున్నారెందుకు? అని ఎంతో బాధతోన ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదామని, అలాగే రష్మి గారు గాని ఇద్దరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే మీడియా మిత్రులు ఆమెని రెచ్చగొట్టి మాట్లాడిపిచ్చి ఆమెను పర్సనల్ అటాక్ చేసి మీడియా ఛానల్స్‌లో రేణుదేశాయ్ ఇట్లా, రేణుదేశాయ్ రెచ్చిపోయారు, రేణుదేశాయ్ అట్లా, ఇట్లా అని ఏదేదో పెట్టి ఏదేదో థంబ్‌నెయిల్‌లు పెట్టి ఆమెని నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. అలానే ఆమె పర్సనల్ అటాక్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఆమెకు ఇంట్లో కూర్చొని ఉండొచ్చు ఆమె. కానీ ఆమెలో సమాజంలో చూస్తున్న డాగులని ఎంత హీనంగా చూస్తున్నారు. ఎంత కనీసం ఫుడ్ కూడా పెట్టకుండా ఇది చేస్తున్నారు. డాగులను చంపేస్తున్నారు. కాపాడండి అనే ఒక బాధతోన ఆమె ముందుకొచ్చి ఒకరు ముందుకొచ్చారంటే మనల్ని రానియ్యరు. ఈ మీడియా ఛానల్స్ వాళ్ళు మంచి చేద్దామని ఎవరన్నా వస్తే వాళ్ళను రానియ్యరు. వాళ్ళను తొక్కేస్తారు. ఎందుకంటే పార్టీకో మీడియా ఛానల్స్ అయిపోయాయి. వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి ఏది కావాలో అదే చెప్తారు. వాళ్ళు ఎవరు డబ్బులిస్తారో వాళ్ళ గురించే పాజిటివ్‌గా చెప్తారు. అంతేగాని దయచేసి ప్రజల్లారా మీరు కూడా చూస్తున్నారు గదా! ఇలాంటివి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. ఆమెకి సపోర్ట్ చేయండి. ఆమె వైపు నిలబడండి. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.